గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఎగిరే తోడేలు చెప్పుకుంటున్నాం మనం. కాంతిసేనుడు రాజకుమార్తెను చూస్తానన్నాడు. అయితే దీనికి పూర్వం ముందు ఒక విషయం చెప్పాలి మనం. ఈ కాంతిసేనుడు వర్ధనుడు ఇద్దరు బయలుదేరి వచ్చేటప్పుడు వీళ్ళకి ఆ రాక్షసుడు వెళ్ళాడు కదా, ఒక తోడేలు అటువైపు నడవటం మొదలుపెట్టారు వీళ్ళు. నీలికొండల దగ్గర, ఇప్పుడు అక్కడికి నీలికొండలోకి వెళ్ళింది తోడేలు. అదేంటో తెలుసుకోవాలంటే అక్కడికే వెళ్ళాలి. ఆ వెళ్తూ ఉంటే వాళ్ళకి ఒక పుట్టలో నుంచి ఒక శబ్దం వినపడింది. రా రా నా దగ్గరికి రా అని పిలుస్తుంటే వర్ధనుడు కాంతిసేనుడు ఇద్దరు వెళ్ళబోయారు. కాంతిసేనుడు అన్నాడు, నువ్వు వెళ్ళకు, నేను ప్రయత్నం చేస్తా దీనికోసం. ఈ యువరాణిని ఇచ్చి పెళ్లి చేస్తారని ఏదో చెప్తున్నారు, అది ఇంకా మనకు పూర్తిగా తెలియలే. ఊళ్ళో వస్తున్నాయి, అడవిలో కూడా వార్తలు చెప్తున్నారు. నేను వెళ్తాను, కుదిరిందా వాడెవడో తెలుసుకుని వస్తా, రాలేదా నేను రాకపోతే నువ్వు ఊరు వెళ్ళిపోయి నా సంపద అంతా నువ్వు వాడుకో. ఇన్నేళ్ళు చిన్నప్పటి నుంచి నాకెవరు తల్లి తోడు లేరు, మా నాన్న ఒకడే ఉన్నాడు, తల్లి లేదు, స్నేహితులు లేరు, నువ్వే ఉన్నావు కాబట్టి నీకు ఆస్తిపాస్తులు లేవు, నా ఆస్తి పాడుకో. ఒకవేళ నేను వెనకొచ్చాననుకో, రాజకుమార్తె మందే, మన ఆస్తి మందే, కాబట్టి ఈ పిలిపేదో నువ్వు వెళ్ళొద్దు, ఇద్దరం వెళ్ళామనుకో ఇద్దరం దొరికిపోతాం, నేను వెళ్తాను నువ్వు వెనకాల ఉండమన్నాడు. వర్ధనుడు ఒప్పుకోలే, కాదు అట్లా కాదు, వెళ్తే ఇద్దరం వెళ్దాం, లేకపోతే ఇద్దరం మానేసేద్దాం, మనకొద్దు రాజకుమార్తె వద్దు, రాజ్యం ఏమొద్దు, నీలకొండ కూడా వద్దు మనకి అంటే. అలా కాదన్నాడు కాంతిసేనుడు. మనం ఏదో ఒక సాహసం చేయాలి జీవితం అన్నాక, ట్రై చేసి చూద్దాం. ఈ ప్రయాణంలో వీళ్ళకి పుట్టలో నుంచి పిలుపు వస్తాం. ఏమైతే అదైందని కాంతిసేనుడు ఏం చేశాడు, కత్తి తీసి పుట్ట దగ్గరికి వెళ్ళాడు. పుట్ట దగ్గరికి వెళ్తే ఆ పుట్టని పొడవమని లోపల నుంచి శబ్దం వినపడింది. ఈ పుట్టని పగలగొట్టేసాడు కత్తి పెట్టి. వర్ధనుడు దూరంగా నుంచున్నాడు, కానీ కాంతిసేనుడే చేశాడు ఈ పని. ఎప్పుడైతే ఈ పుట్ట పగిలిపోయిందో పుట్ట లోపల ఒక మహాముని ఒక ఆయన కూర్చుని ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నాకు నచ్చావు, మీ ఇద్దరు మాట్లాడుకోవటం విన్నాను, స్నేహితులం ఇద్దరం కలిసి ఈ పని చేద్దాం అనకుండా నేను వెనకుండు నా ఆస్తి నువ్వు వాడుకోమని నువ్వు చెప్పిన మాట నాకు నచ్చింది, నీ సత్యసంధత తెలుసుకోవటం కోసమే నేను నిన్ను దగ్గరికి పిలిచాను. ఇప్పుడు కూడా నువ్వు నీ స్నేహితుడిని పిలవకుండా ఒంటరిగా వచ్చావు కాబట్టి నేను నీకు ఒక సహాయం చేస్తా. ఈ నీలికొండలోకి వెళ్ళిన వాడు రాక్షసుడే, కానీ వాడు కాదు అసలు కారణం ఈ సమస్యకి. ఆ ప్రజల్ని పీక్కు తింటున్నవాడు, యువరాణిని పట్టుకున్నవాడు వాడు కాదు, వాడికి మూలకందం వేరే ఉంది. నువ్వు అది వాడి ముఖతహానే తెలుసుకోవాలి. నీకు ఒక ఉంగరం ఇస్తానని ఓ ఉంగరం తీసి చేతిలో పెట్టాడు. ఈ ఉంగరం పెట్టుకుంటే నువ్వు అదృశ్యంగా ఉంటావు, నువ్వెవ్వరికీ కనపడవు, కనిపించకుండా ఉండి ఈ రహస్యం తెలుసుకో. వాడి జన్మ రహస్యం తెలుసుకోవాలంటే వాడి దగ్గరే తెలుసుకోవాలి నువ్వు, అంతేగా, అది తప్ప రెండోది లేదు. కానీ నాకు నా తపశక్తి వల్ల నాకు తెలుస్తోంది, ఏ రాక్షసుడి గురించి మీరు మాట్లాడుతున్నారో వాడు ఒరిజినల్ వాడు మాత్రం ఖచ్చితంగా కాదు అని. ఈ కొండ వైపు వెళ్ళొద్దు, మీరు రాజ్యం వైపు వెళ్ళండి అని బోధించాడు. ఆ ఉంగరం పుచ్చుకుని కాంతిసేనుడు వర్ధనుడు ఇద్దరు కలిసి రాజుగారి దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే రాజకుమార్తెను మొదట వద్దన్నాడు, మా పిల్లని చూసి నువ్వు చేసేదేం లేదన్నాడు, కానీ ఒప్పుకోలే ఇతను. ఎందుకంటే ఈ గురువుగారి బోధ ఉంది, డైరెక్ట్గా వాడితోటే మాట్లాడాలి. వాడితో ఎట్లా మాట్లాడతావు, పోయి తోడేలు మొహాన్ని నువ్వు వెతుక్కోలేవు, అంతేగా. ఈజీగా ఏమవుతుంది, రాజకుమార్తె ఒంటి మీద ఉన్నప్పుడు పట్టుకోవాలి. సరే రాజకుమార్తె దగ్గరికి తీసుకుపోయారు. రాజుగారు ఇదిగో అని ప్రవేశపెట్టేసరికి మీరెవరూ రావద్దు అని కొంతమంది ఆడవాళ్ళు అందరూ మందులు భోజనము పట్టుకెళ్తుంటే వాళ్లతో పాటు వెళ్ళిపోయాడు. వెనకాల ఉంగరం పెట్టేసుకున్నాడు కనపడకుండా. ఒక పెద్ద మంచం మీద పడుకోబెట్టారు ఈ సుకుమారిని, కాళ్ళు చేతులు కట్టేశారు. అయినా అది కావాలంటే తిప్పుకుంటూ ఉంటుంది. ఎదురుకుండా ఒక అద్దం ఉంది, ఈ మంచానికి ఎదురుగా అద్దం ఉంది. ఇతను ఏం చేశాడు, పక్కన నిలబడి చూస్తున్నాడు. వచ్చిన వాళ్ళంతా ఆహారం పెట్టారు, ఏదో మొహం తుడిచారు, ఒళ్ళు తుడిచారు, ఒంటి మీద ఉన్న గుడ్డలు మార్చారు, అందరూ పోయారు వెనక్కి. ఈ సుకుమారికి ఎక్కడెవరో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరున్నారు అక్కడ ఎవరున్నారు నాకు కనపడండి అంటే ఎవ్వరూ లేరు. వాసన వస్తోంది, నరవాసన, ఎందుకంటే ఇది మాంసభక్షణకు అలవాటు పడి ఉన్నది కదా. అవునవును, వాసన వస్తోంది, కానీ మనిషి కనిపించట్లేదు. ఏం చేయాలి, చూస్తూ ఉంటే కాసేపు అయిన తర్వాత అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అడిగేసరికల్లా ఈ సుకుమారి రూపంలో ఉన్నవాడు అన్నాడు,
ఆ లోపల నుంచి గొంతు వినబడింది. నేనెవరో నీకెందుకు అని. మరి ఎవరో తెలియకుండా ఎందుకు పంపిస్తున్నావు అక్కడికి? ఈ వీడు వచ్చే లోపల ప్రజల్లో ఏం తెలుసంటే ఇప్పటికి 5 కుర్రాళ్ళు వెళ్ళారు, ఎవరు రాలా. ఒకళ్ళు కూడా వెనక్కి తిరిగి రాల. కనుక్కుని రావాలి కదా. వెళ్ళిన వాళ్ళు తిరిగి రావటల్లా. తిరిగి రాకుండా వాళ్ళు ఏమైపోతున్నారు? అసలు నువ్వెవరు? దీనికి రాజకుమార్తెను ఎందుకు పట్టుకోవాలి అని ఏం చేస్తున్నాడు, ఒక బల్లెంతో ఒక్క పోటు కనపడకుండా, బల్లెంక తగులుతోందని తెలుస్తోంది కానీ మనిషి కనిపించట్లేదు. ఆ ఎటువైపు నుంచి ఈ బల్లెం వచ్చిందో ఆ వైపుకి చేతులు విసిరింది సుకుమారి, కానీ పట్టుకోలేకపోయింది, దొరకల. అయితే పదే 4-5 మాటలు అయిన తర్వాత ఏమన్నది, నిదానంగా చెప్పింది. మానవుడివి, నువ్వెవరివో మనిషివి, తెలివిగలవాడివిగా ఉన్నావు, కానీ నేను చేసేదేం లేదు. ఇప్పుడు నేను నీకేం చెప్పినా ఏం మాట్లాడినా నన్ను మాంత్రికుడు చూస్తాడు. ఈ ఎదురుగుండా ఉన్న అద్దంలోంచి వాడు నన్ను చూస్తున్నాడు. వాడు తప్పిపోయాక నేను నీకు విషయం చెప్తాను అని చెప్పేసరికల్లా ఈ కాంతిసేనుడు అన్నాడు, నీ ఇష్టం, ఆలోచించుకో. నువ్వు ఇప్పుడు అందమైన శరీరంలో ఉన్నావు, కానీ నువ్వు నీలికొండలో నువ్వు ఎంత భయంకరంగా ఉన్నావో, ఒంటి నిండా బొచ్చుతోటి నువ్వు ఎంత వికారంగా ఉన్నావో నాకు తెలుసు. నేను అందరినీ కనుక్కున్నా. తర్వాత నువ్వు ఇంకో రూపంగా మారావు, తోడేలు రూపం, అది కూడా చూశాను నేను. ఏం బతుకు నీ బతుకు? నీ బతుకేం బతుకు? నిన్ను సరిచేస్తాను. నీకేం కావాలి అసలు? నువ్వు ఎందుకు వచ్చావు? కాసేపు నన్ను మాట్లాడించొద్దు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు, తర్వాత చెప్తాను. కొన్ని గంటలు గడిచాక ఈ మాంత్రికుడు చూడడం మానేసి అవతలకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ సుకుమారి స్వరంలో ఉన్నటువంటి రాక్షసుడు చెప్పడం మొదలుపెట్టాడు. బాబు, ధర్మారావని మామూలు వాడిని నాయన నేను. మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు, ఒక సాధువు. నాకు పిల్లా జల్ల లేరు, ధర్మ వ్యాపారాల గురించి తెలుసుకునేవాడిని, నేను ధర్మం గురించి. ఆయన్ని మా ఇంటి దగ్గర పెట్టుకున్నా, కొన్ని నెలలు నాతోటే ఉంచుకున్నా. నాకు తెలియని ధర్మ సందేహాలన్నీ తీర్చాడు. మేమిద్దరం కలిసి వంట చేసుకునేవాళ్ళం. ఒకనాడు నన్ను, నీకు దేవి ఆజ్ఞ వచ్చింది, నువ్వు అమ్మవారిని ఆశ్రయిద్దు కానీ నువ్వు నాతో రమ్మన్నాడు. నేను ఒప్పుకుని వెళ్ళా. ఆయన ఏం చెప్తే అది చేస్తానని ప్రామిస్ చేశా. నన్ను శ్మశానానికి తీసుకెళ్ళాడు. సగం కాలిన ఒక శవాన్ని దింపించాడు నా చేత. ఆ శవం మీద కూర్చుని పూజ చేశాడు. నోరెత్తద్దన్నాడు, అమ్మ కోపం వస్తుందన్నాడు. 6 నెలల నుంచి ఆయనతో ఉన్న అలవాటుతోటి ఊళ్ళో ఇప్పుడు నేనని చెప్తే 6 నెలల నుంచి తిరిగావుగా అంటారు. చెప్పలేను నేను. తెల్లవారేసరికల్లా బయటకు వచ్చేసాడు. నన్ను కూడా వెంబడిపెట్టుకు తీసుకొచ్చాడు. ఆ రోజున నువ్వు వంట చేయొద్దు, నేనే చేస్తానని చెప్పాడు. ఆయనే వంట వండాడు. అన్నం వండి పెట్టాక ఎప్పుడూ తినని ఒక కొత్త వంటకం ఏదో రుచి చూపించాడు నాకు. అది తిన్నాక నాకు తెలిసింది, నేను మనిషి మారిపోయాను, మానవుడిగా లేను నేను. సగం కాలిన శవంలో నుంచి మాంసం తీసుకొచ్చి వండి పెట్టాడు నాకు. అది తినటం వల్ల నేను బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాను. అతను నా జుట్టుని కత్తిరించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ జుట్టులోనే నా శక్తి అంతా ఉంది. దాంతో నేను దొరికిపోయా. అతనికి ప్రపంచాన్ని జయించడానికి కావలసిన మాంత్రిక శక్తి కోసం ఒక మనిషిని ఇట్లా రాక్షసుని చేసి 10 మంది యువకుల్ని బలి ఇవ్వాలి వాడు. ఆ యువకుల్ని నాతోటి తెప్పించడానికి ఈ ప్రయత్నం చేశాడు. ఒకనాడు అతను అప్రమత్తంగా ఉండగా నేను తప్పించుకున్నా, అతని దగ్గర నుంచి జుట్టు లాగేసుకున్నాను. తప్పించుకుని అతి కష్టం మీద స్వరూపం మార్చుకునేందుకు ప్రయత్నం చేసుకుని ఎవరో బ్రాహ్మణ దగ్గర చేరి మళ్ళీ మామూలుగా మారే. కానీ ఒక్కసారి ఇలాంటి ప్రయోగానికి గురైన వాడు మళ్ళీ పెద్ద ప్రయత్నం చేయకరా, చిన్న ప్రయత్నంతో మళ్ళీ మారిపోతాడు. నేను మణిభద్రుడు అని పేరు పెట్టుకుని ఒక వ్యవసాయదారుడి దగ్గర పని చేసుకుంటూ ఉన్నా. మామూలుగా ఉండేవాడిని, హాయిగానే ఉన్నాను. కానీ 1 సంవత్సరం 8 నెలలు గడిచేశారు కల్లా ఒకళ్ళు ఎవరో భార్య భర్త పూటకోళ్ళ వాళ్ళు తోటి ఫ్రెండ్షిప్ అయింది నాకు. అడవిలో ఏదో పుల్లలు కొడదామని పిలిచారు. నేను వెళ్ళాక వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పుల్లలు తెచ్చుకొచ్చాక భోజనం పెడతామని చాలా బలవంతం పెట్టి మళ్ళీ నాకు వంట చేసి పెట్టారు. మళ్ళా సేమ్ ఇదే. ఈసారి ఒక్క ముద్దకే నేను బ్రహ్మరాక్షసుని అయిపోయా. లోపల నుంచి నా మొదటి గురువు ఉన్నాడు కదా, నన్ను రాక్షసుని చేసినవాడు, ఆయన వచ్చేసాడు. ఆయన వీళ్ళని ఆకట్టుకుని, వీళ్ళకి ఈ మణిభద్రుడు అనేవాడితో ఫ్రెండ్షిప్ చేయండి, వీడిని మళ్ళీ లైన్లో పెట్టి నాకు అప్పచెప్పండి, మీ ఇంటి కింద నిధి ఉంది, నిధి అప్పచెప్తానని వాళ్ళని నమ్మించి వాళ్ళతోటి మళ్ళీ ఈ ప్రయోగం నా మీద చేయించాడు.
ఈసారి నాకు కుదరదు, ఇంకా దారి లేదు. నేనేమో ధర్మాన్ని నమ్మేవాడిని. నా ఆత్మని రౌరవ నరకంలో పడేయిస్తానని నాకు భయపెట్టాడు నన్ను. నేను చెప్పిన పని చేయకపోతే నువ్వు రౌరవాద నరకాల్లో పడతావు. నేను పెళ్లి చేసుకోకుండా ఉండి చిన్నప్పటి నుంచి దానం ధర్మం చేసింది ఎందుకు? స్వర్గానికి వెళ్ళాలని. రౌరవ నరకంలో పడిపోతే ఎట్లాగా? ఈ రౌరవంలో పడతానన్న భయంతో నేను వాడికి లొంగిపోయాను. వాడికి 10 మంది యువకులు కావాలి. అందుకని నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు పోయి రాజకుమార్తెను ఆవేశించు. ఆమె ద్వారా ఇలా 10 మంది పెళ్ళి కాని యువకులు కావాలి. ఇందులో క్లాజులు ఉన్నాయి. మళ్ళీ వాడికి ఇంతకుముందు పెళ్ళి అవ్వకూడదు. మరి రాజకుమార్తె కోసం ఓసారి పెళ్ళైన వాడు ఎవడు ట్రై చేయడు, పెళ్లి కాని యువకులే వస్తారు. రాజుగారు వాళ్ళకే ఇస్తానన్నాడు. రాజ్యం చాటింపు కూడా బాగా వేయించారు. ఇంతకుముందు పెళ్లి కాని వాళ్లే ప్రయత్నం చేయాలి అని. క్షత్రియ వంశాలకు చెందిన వాళ్లే చెయ్యాలి. క్షత్రియులు కావాలి, యువకుడు కావాలి. 35 ఏళ్ల వాడు రాడుగా అవును పెళ్లి కోసము. 16 ఏళ్ల రాకుమార్తెకి 25 ఏళ్ల లోపల వాడే వస్తాడు. అట్లా నన్ను ఇరికించి నన్ను ఇచ్చేశాడు అనేసరికి ఈయన అడిగాడు కాంతిసేనుడు, మరి ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళటం ఎట్లా? నాకు కాసేపట్లో పిలుపు వస్తుంది, నేను వెళ్ళిపోతా అక్కడికి. నువ్వు నా మీద కూర్చుని రావచ్చు, నువ్వు నాకు కనిపించట్లా. కాబట్టి నువ్వు నా మీద కూర్చుని నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి వచ్చేస్తే నువ్వు కరెక్ట్గా అక్కడికే చేరతావు అనేసరికి సరే కాంతిసేనుడు అన్నాడు. సరేలే అన్నాడు. ఇంకా కాసేపు అయింది. ఇతను చూస్తూ ఉండగానే ఇట్లా నిగడదాన్ని కాళ్ళు ఎద్దిగా పెట్టి పంగచాపి పడుకున్నట్టుగా ఉన్నది. ఇట్లా కాళ్ళు బాగా పెట్టేసి, అంటే రాక్షసుడు ఉన్నాడు లోపల. అలాంటి సుకుమారి చూస్తూ ఉండగానే చక్కగా నాజుగ్గా అయిపోయినట్టు అయిపోయి పక్కకి తిరిగి చిన్నపిల్లలాగా పడుకుంది. చూస్తూ ఉండగానే ఇతనిలో ఈ అమ్మాయిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఆ బయటికి వెళ్ళిపోతూ హూ అని ఒక హుంకారం చేశాడు. చెయ్యగానే ఈ తోడేలుగా వచ్చేసింది ఆ పొగ. పరిగెత్తుకుంటూ ఈ కాంతిసేనుడు వెళ్ళి ఆ పొగ మీద కూర్చున్నాడు. కనపట్టాల ఆ పొగ అతను చూస్తుండగానే తోడేలు రూపం దాల్చేసింది. ఆ స్వరూపంతో సహా వాడు ఎగిరి వెళ్ళిపోయాడు. సుకుమార్ ఇక్కడే పడుకున్నది, రాక్షసుడు బయటికి వెళ్ళిపోయాడు. రాక్షసుడి మీద కూర్చున్న కాంతిసేనుడు కూడా ఆ నీలి కొండల్లోకి వెళ్ళిపోయాడు. అతను ఆ కొండ లోపలికి వెళ్తుంటే తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. తోడేలుగా నడిచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళంగానే కాంతిసేనుడు దిగేసి గబగబా మందిరం లోపలికి పరిగెత్తేశాడు. ఆ లోపల ఒక మహామాంత్రికుడు ఒకడు నిలబడి ఉన్నాడు. అన్నాడు, ఏమిట్రా చాలా సైగలు చేస్తున్నావు, రకరకాలుగా తిన్నావు, ఏమిటి తింటున్నావు, అక్కడ ఏం చేస్తున్నావు నువ్వు అనేసరికల్లా ఏదో మానవుల మధ్యలో ఉన్నాను, వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు చెప్పినట్టు చేయాలి, అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా, అందుకని వాళ్ళు పెట్టింది ఏదో తింటున్నానని ఆ తోడేలు రూపంలో ఉన్నవాడు బ్రహ్మరాక్షసుడుగా మారిపోయి ఒక మూల కూర్చున్నాడు. మామూలుగా అయితే వాడు మనిషికి 5 అడుగులు ఉండే 5 ఇంతలు ఉండేవాడంటే ఎంత మనిషి? అవును. మొహం నిండా జుట్టు, పెద్ద 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 గోళ్ళు, చింతపొదలాగా ఉన్న తల, భీకరాకారుడు కానీ బిక్కమొహం వేసుకుని ఒక మూల కూర్చున్నాడు. వెళ్ళి కూర్చుంటే ఈ మాంత్రికుడు ఈ అమ్మవారి పెద్ద అమ్మవారి విగ్రహం ఒకటి ఉంది. ఆ విగ్రహం లోపల నుంచి మంటలు వస్తున్నాయి, ఉండుండి ఆకలి అని శబ్దం వస్తుంది. మాంత్రికుడు అన్నాడు, నువ్వేం చేసావో అక్కడికి వెళ్ళి ఇప్పటికి 5గురే వచ్చారు, మళ్ళీ చాటింపు వేయించు, కొత్త రాజకుమారులు కావాలి, 10 మందిని బలి ఇవ్వాలి మనం, ఇప్పటికి 5గురే వచ్చారు, సరిపోవట్లేదు, అమ్మ ఆకలి అంటోంది, మనం మొదలు పెట్టకూడదు, మొదలు పెట్టకముందు ఆవిడ అడగల, మొదలు పెట్టాక ఆ 10 అంకె పూర్తి చేయాలి, కాబట్టి నువ్వు ఇప్పటికి విశ్రాంతి తీసుకో, రేపొద్దునే మళ్ళీ వెళ్ళి సుకుమారి శరీరంలో చేరిపో, యువకుల్ని పంపించాలని చెప్పు, కావాలంటే పక్క రాజ్యాలనికైనా కబురు చేయమను, ఈ రాజ్యంలో క్షత్రియులు ఒక 5గురు కుర్రాళ్ళు వెళ్ళారు, 5గురు దొంగల దారి పెట్టేశారు, రావటం లేదు వెనక్కి, మిగిలిన వాళ్ళు ఎందుకు బయలుదేరుతారు, ఏం ప్రమాదం ఉందో ఇక్కడని ఎవరు బయలుదేరటం లేదు, సాహసికులు ఉంటారు కొంతమంది, ఎంత ఉంటుంది సాహసం, అవతల వాడు చచ్చిపోయేదాకా, ఒక 3-4 పోయాక ఇక సాహసం అది కుదరదు, ఇది తెలియని వాడు వస్తాడు, కాబట్టి పక్క రాజ్యంలో చాటింపు వేయమను, మనకి వారం 10 రోజుల లోపలే కొత్త రాజకుమారులు కావాలి అని చెప్తున్నాడు మాంత్రికుడు. అన్నాక అన్నాడు, ఏంటి ఇక్కడ ఏదో వాసన వస్తోంది అని పెట్టాడు. నీ నుంచి వచ్చే వాసన కాదు, వీడన్నాడు బ్రహ్మరాక్షసుడు, నానా గడ్డి తినొస్తున్నాను నేనన్నాడు, నీ వాసన కాదు, ఇది నరవాసన, ఎవడో వాసన వస్తున్నారు, ఇక్కడ ఎవరున్నారు 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 అని అటు ఇటు కలే తిరిగాడు. అక్కడక్కడక్కడక్కడే తిరుగుతున్నాడు కాంతిసేనుడు, కంటికి కనపడకుండా.
అప్పుడు ఇతను ఏం చేశాడు, ఈ మాంత్రికుడు ఇంత భస్మం తీసి అక్కడ ఒక పెద్ద యజ్ఞ కుండం లాంటిది, ఆ కుండంలోకి విసిరేసరికల్లా మొత్తం పొగ అలుంగుంది. ఆ పొగలో అస్పష్టంగా కాంతిసేనుడు కనపడడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోయాడు మాంత్రికుడు. అవురవురా, ఎవడి దుర్మార్గుడు, వీడు ఎట్లా వచ్చాడు, వీడు ఎలా రాగలిగాడు లోపలికి, మానవ మాత్రులు రాలేరే, నేను రానివ్వాలి, రాజకుమారులకే అవకాశం ఉంది, వీడు కాదు, వీడు ఎట్లా వచ్చాడు అని వాడి చేతిలో నుంచి ఒక చింత బరిక లాంటిది ఒకటి తీసి రాక్షసుడిని ఒక దెబ్బ కొట్టాడు. నువ్వే తీసుకొచ్చావు వీడిని. రాక్షసుడు అన్నాడు, నాకు తెలీదు, ఇప్పటిదాకా నువ్వు కూడా కనిపెట్టలా, ఇప్పటిదాకా నువ్వు కనిపెట్టకపోతే నేను ఎట్లా కనిపెడతాను, నీ చేతి కర్రని నేను, నాకేమీ తెలియదు, శక్తులు లేవు, నువ్వేం చేయమంటే అది చేస్తున్నా, శరీరం ఉంది, దాంతో ఏం చేయగలను అదే చేస్తా, అంతకంటే నేను చేయలేను, నాకు తెలియదు అన్నాడు. అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ శక్తి వల్ల వీడు నాకు కనపట్టలేదో నాకు అర్థం కావట్లేదు, అమ్మ శక్తి కంటే పెద్ద శక్తి ఏముంటుంది, అదే పట్టుకోవటానికి చాలా ప్రయత్నం చేశాడు. ఇంతలో ఏమైంది, ఆ రాక్షసుడు వీడికి సైగ చేశాడు, కాంతిసేనుడికి ఇట్లా వేలు చూపించి, అక్కడ ఒక పెద్ద కత్తి ఉంది, ఆ లోపలికి వచ్చినటువంటి క్షత్రియ కుమారులని ఆ కత్తితోటే బలిస్తున్నాడు. ఈ కాంతిసేనుడు ఏం చేశాడు, ఇట్లా గిరికీలు కొడుతూ అస్పష్టమైన శరీరంతో పోయి ఆ కత్తి దగ్గర నుంచున్నాడు. ఈ రాక్షసుడు, ఈ మాంత్రికుడు ఏం చేశాడు, అవతల నుంచి ఇటు రావడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాక్షసుడు గబుక్కుని లేచి చెయ్యి అడ్డం పెట్టాడు. చెయ్యి అడ్డం పెట్టేసరికి అలా గబగబా వస్తున్నారు, చెయ్యి అడ్డం పెడితే ఉలిక్కి పడతారు కదా, ఉలిక్కి పడి ఇతను ఇట్లా ముందుకు పడ్డాడు. ముందుకు పడేసరికల్లా కత్తి పక్కన నుంచున్న కాంతిసేనుడు ఆ కత్తి తీసి ఒక్క ఊతంగా ఒకే ఒక్క దెబ్బలో ఈ మాంత్రికుడు తలకై నరికేశాడు. తల నరకటం ఏమిటి, పెద్దగా గంటలు మోగినాయి. ఈ అగ్ని ఒక్కసారి ఇంతెత్తును లేచొచ్చింది, ఆ విగ్రహంలోంచి మెరుపులు మెరిసినాయి. ఎవరైతే ఈ రాక్షసుడు బ్రహ్మరాక్షసుడి రూపంలో ఉన్నాడో వాడు ఉన్నట్టుండి మామూలు మనిషిగా మారిపోయాడు. మర్చిపోయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నువ్వు నన్ను రక్షించావు, ఈ పని చేసావు, బోల్డని శక్తులు వస్తాయి నీకు, ఒక మాంత్రికుణ్ణి కానీ 10 మంది క్షత్రియులను కానీ బలి ఇవ్వాలి ఇక్కడ. ఓకే, 5గురిని ఇచ్చాడు, ప్రయోజనం లేకపోయింది, ఇప్పుడు వాడే బలైపోయాడు, వాడి వల్ల ఇప్పుడు నీకు బోల్డంత శక్తి వస్తుంది, నువ్వు నన్ను కాపాడేవు అని కేకలు పెట్టాడు. ఇంతలో ఈ అమ్మవారి విగ్రహం నుంచి ఒక మెరుపులాగా అమ్మ ప్రత్యక్షమైంది. ఆగు కాంతిసేన, వెళ్ళిపోవద్దు అని కేకపెట్టింది. నీకు చాలా గొప్ప ఫలితం లభించింది, నువ్వు మాంత్రికుని బలిచ్చావు, నీకు ఈ అవకాశం వరం వస్తుంది, నువ్వు తీసుకోమంది. కాంతిసేనుడు అన్నాడు, 5గురు మరణానికి కారణమయ్యావు నువ్వు, 5గురు తల్లుల క్షోభ కాదు, నువ్వు ఊరుకుంటే ఇంకో 5గురిని కూడా తెచ్చేవాడు కాదా, ఆ 10 మంది తల్లుల క్షోభని ఏం చేసుకుంటావు, వాళ్ళది ఏది ఆపలేకపోయావు నువ్వు, నీ బోడి వరం నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లా, నేను మనిషిలాగా ఉంటాను, నా తోటి వాడిని మనిషిలాగా బతికిస్తాను, నీ వరాలు నాకు అవసరం లేదు, ఇలాంటి రాక్షసుల్ని మాంత్రికుల్ని పోషిస్తున్నావు నువ్వు. ఆవిడ నవ్వింది, నేనేం పోషించను, వాడు మొదలు పెడతాడు, వాడికి వరం ఇవ్వవలసిందే నేను, అయితే నీ వరం నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదని చెప్పి ఆ మాంత్రికుడు తలనెత్తి అగ్నికుండంలో పడేసేసాడు. మళ్ళీ బతకండా, లేకపోతే కాసేపటికి ఎవరైనా వచ్చి వాడిని బతికించవచ్చు, మళ్ళీ అతికించచ్చుగా, వాడే అతికించుకుంటాడు, లేదా ఈ అమ్మవారే అతికిస్తుంది. మా జేజ లోపల ఉన్నది ఒక విచిత్రమైన శక్తి, అది పూర్తిగా అమ్మవారిగా లేదు, అది ఒక రకమైన శక్తి స్వరూపిణిగా కనపడుతోంది. తలని విద్యహేసి ఆ రెండో మనిషి ధర్మారావు నుంచునున్నాడుగా, అతను చేయిపుచ్చుకుని బయటికి లాక్కొచ్చేసాడు. వీళ్ళు బయటకు వచ్చేసరికల్లా ఒక్కసారి ఆ నీలికొండలో ఎర్రి శబ్దం ఏదో వచ్చింది, ఈల శబ్దంలాగా రావటం ఏమిటి, ఈ గుహ అంతా మూసుకుపోయింది, ఆ లోపల ఉన్న జేజీ ఆలయం కూడా ధ్వంసమైపోయింది. నీలికొండ ఇట్లా శిఖరంలాగా ఉన్నది, శిఖరం మొత్తం ఇట్లా ఫ్లాట్గా అయిపోయింది. వీళ్ళిద్దరూ బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు, కొండ దిగటం మొదలుపెట్టారు. ఈ దిగువన ఈ పైన ఎప్పుడైతే ఈ శబ్దాలు వచ్చినాయో, ఈ ఈల శబ్దం వచ్చిందో, చుట్టూత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వచ్చి బయట నుంచున్నారు. ఈ కొండ మీద నుంచి పరిగెత్తుకొస్తున్న 2 మనుషులను చూసేసరికి ముందు భయపడ్డారు, తర్వాత అర్థమైంది ఒక కుర్రాడు ఒక నడివయస్కుడు, వీళ్ళు పైన ఏదో జరిగింది, వీళ్ళు తప్పించుకొస్తున్నారని కేకలు పెట్టి ఓహోయ్ ఓహోయ్ అటు వెళ్ళకండి, ఇట్రండి, మేమంతా ఇక్కడ ఉన్నామని వాళ్ళ వైపుకి పిలిచారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయారు. కడుపు నిండా మంచినీళ్ళు దాగి, మరి నీళ్ళు అవసరం కదా, ఎంతసేపటి నుంచో అట్లా ఉన్నారు. నీళ్లు తాగిన తర్వాత ఇద్దరు కలిసి రాజాస్థానానికి వెళ్ళారు. రాజుగారి చెప్పారు, నీలికొండలో ఉన్న రాక్షసుడు సర్వనాశనం అయిపోయాడు, వాడెవడో వీడేనని చెప్తే కొంప మునిగిపోతుంది, అతను ధ్వంసం అయిపోయాడు, కొండ మూసుకుపోయింది, ఆ ప్రాంతంలో మామూలు ధాన్యం చల్లుకోవచ్చు, ఓకే,
మామూలు ధాన్యం చల్లేసుకోవచ్చు, పంటలు పండితే మీకు వచ్చిన భయం ఏమీ లేదని చెప్పాడు. తర్వాత రాజుగారు ఈ వర్ధనుడిని కాంతిసేనుని బాగా సత్కరించి కాంతిసేనుడికి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేసి, ఈ కాంతిసేనుడికి పూర్వం వాళ్ళ ఊర్లో ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా, అవన్నీ వర్ధనుడికి అప్పచెప్పాడు. నువ్వు పోయి మన ఊళ్ళో మన ఆస్తి పాస్తి అన్నీ చూసుకో, రాజుగారి దీంట్లో ఉన్నాయని చెప్పి వదిలిపెట్టేశాడు. ఆ తర్వాత కాంతిసేనుడే ఈ రాజ్యానికి రాజు అయ్యాడు. తర్వాత అతను ఏం చేశాడంటే, ఈ రాజ్యం చుట్టుపక్కలంతా ఇట్లా మాంత్రికులు ఉన్నారని ఒక ప్రతీతి ఉంది. ఊరూరా ప్రయత్నం చేసి ఊళ్ళల్లో ఉన్నటువంటి మాంత్రికులందరినీ ఏర్పారేశాడు. అందరూ జైళ్లలోకి వచ్చేసారు. ఎందుకంటే ప్రతివాడు ఈ ప్రయోగం చేసి తమ తోటివాడిని రాక్షసుడిగా మార్చేస్తారు. అవును. ఈ దెబ్బతోటి ఈ ఎగిరే తోడేలు కథ పూర్తిగా పరిసమాప్తం అయిపోయింది. తర్వాత కాంతిసేనుడు హాయిగా సుకుమారితో సంసారం చేసుకున్నాడు. 3-4 సంతానాన్ని కన్నాడు. ఊరంతా సుభిక్షంగా ఉంచాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే జయ. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.